వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రైతు బంధు ఏదిరా అంటే ఒక ముచ్చట తీస్తాడు. రైతు రుణం మాఫీ ఏదిరా అంటే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, చెరువులు, నాలాలను. ఫ్రీ బస్ ఎవరి కోసం అండి? ఫ్రీ బస్ లో రోజు ఎవరు పోతారు? పేద పడుగు బలహీన వర్గ ప్రజలు ఏమన్నా పోతారా? మహిళలు ఏమన్నా పోతారా? రోజు పచ్చితేన్లో ఏరుకునే వాళ్ళు ఏమన్నా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈ 10 ఏళ్లలో అప్పులు పాలు చేశారు. ఈ అప్పులకి వడ్డీలు కట్టడమే సరిపోతుంది. ఖజానాలో డబ్బులు లేవు. ఎక్కడి నుంచి మేము ఇవ్వాలని అంటున్నారు. దానికి మీరే అప్పులున్న రాష్ట్రం అని నాకు తెలియదా? నేను చేస్తున్నది అలవి కాని హామీలని నాకు తెలియదా? నేను వచ్చిన తర్వాతనే కదా హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ డమాలం అన్నది ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల మీద దృష్టి పెట్టాల్సినోడు గాలి మోటార్లు వేసుకొని 25 సార్లు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీ పోయి ఇప్పటికీ కూడా మేమేసిన ఉద్యోగాలనే మేమిచ్చినామని చెప్పుకుంటున్నారు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకుంటున్నారండి. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణ ఏంటంటే గ్రూప్ 1 విద్యార్థుల ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కావాలని వీళ్ళు డబ్బులు ఇచ్చి చేస్తున్నారన్నారు. దానికి మీ సమాధానం ఏంటి మేడం? ఇప్పుడు రైతులు ధర్నా చేసిన బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులే ధర్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. రుణం మాఫీ కాలేదురా అయ్యా అంటే అడుగుతున్నది బీఆర్ఎస్ వాళ్ళే, రైతులు కాదు అంటున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ కంపెనీ అదాని గ్రూప్ వాళ్ళు పెట్టడానికి వస్తుంటే ఎందుకు మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఢిల్లీలోనేమో ఆదాని దొంగ అని చెప్తాడు రాహుల్ గాంధీ, గల్లీలోనేమో మన గుంపు మేస్త్రి సార్ రేవంత్ రెడ్డి వర్యులు ఆదానితో దోస్తాన్ చేసుకుంటారు. కేటీఆర్ బండి సంజయ్ మధ్య ఒక చిన్నపాటి వార్ నడుస్తాం. బండి సంజయ్ అనేటైనా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి చేస్తుంది మంచి పాలన కాదు, రేవంత్ రెడ్డి హామీలు ఏమైపోయినాయి, రేవంత్ రెడ్డి రైతులకు రుణం మాఫీ చేసినవా అని అడిగిండా? కేటీఆర్ ఎంబడి ఎందుకు పడతారండి వీళ్ళు? నాకు అర్థం కాదు. తెలంగాణలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారు? రాజు వచ్చి నేరుగా యుద్ధం చేయడు, ముందు భటులను పంపుతాడు, సైనికులను పంపుతాడు. ఈ మూసి పునర్జీవం కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అలాగే పొన్నం గారు కావచ్చు, వీళ్ళు సియోలు వెళ్ళారు దక్షిణ కొరియా. ఇంకొకటి మొన్ననే ఈడీ దాడులు జరిగినాయి. అవి ఎవరు జరిపించిండ్రో, ఏ బడే బాయి ఏ చోటే బాయి తోటి ఒప్పందాలతోటి జరిగినాయో మనందరికీ తెలిసిన విషయమే. కొండా సురేఖర్ గారు టాపిక్ తీశారు కదా, కేటీఆర్ గారి మీద చాలా వ్యాఖ్యలు చేశారు, చాలా మంది వాటిని ఖండించారు కూడా, అనుచిత వ్యాఖ్యలు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి మంత్రివి, కంత్రి లెక్క ప్రవర్తించదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ప్రస్తుతం తెలంగాణలో చాలా అంశాలు చర్చకు వచ్చేసాయి. మూసీ ప్రక్షాళన కావచ్చు, అలాగే కేటీఆర్ బండి సంజయ్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కావచ్చు, సవాళ్ళు కావచ్చు, ఇంకా ఇలాంటి చాలా విషయాలు అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అన్ని విషయాలపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత పావని గౌడ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఈ అంశాలపై వాళ్ళ పార్టీ స్టాండ్ కానీ, ఆ వచ్చే విమర్శలు కానీ, మళ్ళీ వీళ్ళు చేసే ఆరోపణలు కానీ, సమాధానాలు కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, మూసీ నది చాలా ఆ వ్యర్థాలు కలిసి అంత కుషించుకుపోయి మొత్తం నాశనం అయిపోయే దశకు వచ్చింది. దాన్ని ప్రభుత్వం మేము బాగు చేస్తాం అంటుంటే మీరు ఎందుకు విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని? బాగు చేస్తా అంటే విమర్శించడం లేదు, కూల్చేయడం విమర్శిస్తున్నాం, కూల్చడాన్ని విమర్శిస్తున్నాము. ప్రజలను ఏ విధంగా రోడ్డు పాలు చేస్తున్నారో, ఎవరైతే మూసీకి ఆనుకోనో లేకపోతే వాళ్ళ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇండ్లకు పర్మిషన్స్ ఇచ్చి, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు అక్రమంగా కట్టిండ్రు, సక్రమం లేదు అనేసి చేస్తున్నది, దాన్ని విమర్శిస్తున్నాము. అంటే పేద ప్రజలకు ఒక లెక్క, వాళ్ళ అన్నలకు, వాళ్ళ తమ్ముళ్లకు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఒక లెక్కగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దీన్ని మేము విమర్శిస్తున్నాము. మూసీ ప్రక్షాళన అసలు విమర్శించడం లేదు, దాన్ని సమర్థించిన మేమే. నాగోల్ దగ్గర 16,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేయాలన్నది మా ప్రాజెక్టు. కానీ ఆ 16,000 కోట్లు కాస్త కాంగ్రెస్ వచ్చిన తర్వాత 50,000 కోట్లయింది, కొన్ని రోజుల తర్వాత 75,000 కోట్లయింది, కొన్ని రోజుల తర్వాత 1,00,000 కోట్లయింది, ఇప్పుడు 1,50,000 కోట్ల వరకు వచ్చింది. ఈ 1,50,000 కోట్లతోటి ఏం చేస్తారు, ఏం సుందరీకరణ చేస్తారు, ఎవరి జేబులు సుందరీకరణ చేసుకోవడానికి దీన్ని తీసుకొని వస్తున్నారు.
ఎవల జేబులు ఎవల కాంట్రాక్టులు బతకడానికి దీన్ని తీసుకొని వస్తున్నారు. అంటే ఒకటి విధ్వంసం జరిగేటప్పుడు ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటున్నారు. ప్రజలు వాళ్ళను మెప్పించాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదైనా ఒకటి ఆల్టర్నేటివ్ చూసి పంపించాలి. పంపించిన తర్వాత చేయాలి. శనివారం ఆదివారం చూసుకొని కోర్టు హాలిడేస్ చూసుకొని కూల్చడం ఏంటండి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటుందా? ప్రజాపాలన అంటే ఇదేనా? ఏమని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఆయన వీడియోలు మనం చూసినాం కదా. ఇసుక ఎంత అవుతుంది, కంకర ఎంత అవుతుంది, ఒకవేళ సక్రమంగా కట్టకపోతే అక్రమ నిర్మాణాలు అయితే సక్రమం అని చెప్పేసి మనమే ఇయ్యాలి వాళ్లకు అని చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? ఏబిఎన్ స్టూడియో రాధాకృష్ణ సాక్షిగా, ఆయన సతీమణి సాక్షిగా చెప్పిండు కదా. ఇప్పుడు వచ్చేసి ఎందుకు కూలుస్తున్నాడు? ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, అలాగే కాంపెన్సేషన్ కింద కొంత అమౌంట్ కూడా ఇస్తున్నాము, వచ్చి ఎవరిని కూల్చట్లేదు, హైడ్రా కింద అక్రమ నిర్మాణాన్ని మాత్రం కూల్చేస్తాము, ఉక్కుపాదం మోపుతాము అంటున్నారు. కంపెన్సేషన్ ఇచ్చి కదా వాళ్ళని వేరే చోటికి తరలిస్తున్నారు కదా, ఇంకా దాంట్లో అబ్జెక్షన్ ఎక్కడ ఉంది? ఇల్లు మొన్నటి వరకు చెప్పిండ్రు కదా, కేసీఆర్ డబుల్ బెడ్రూమే కట్టలేదు, అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు తెలంగాణలో అని చెప్పిండు కదా. మళ్ళీ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే ఇస్తా అని చెప్తున్నాడు కదా ఈ రేవంత్ రెడ్డి. కంపెన్సేషన్ ఇస్తే వాళ్ళు ఎందుకు రోడ్ల మీద పడతారు? మీ అన్నకేమో ఒక లెక్క, పేద ప్రజలకి ఇంకొక లెక్కనా? ముఖ్యమంత్రివి, అందరికీ ముఖ్యమంత్రివి, మీ అన్నకొకనికే ముఖ్యమంత్రివి కావు. మీ అన్న అక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కట్టుకున్నాడు కదా, ఆ ఇల్లును ఫస్ట్ కూల్చమనండి. ఆయనకెందుకు ఇచ్చిండ్రు సమయం? వీళ్ళకెందుకు సమయం ఇవ్వట్లేదు? కనీసం ఇంట్లో ఉన్న సామాన్లను తీయకుండా అక్కడే కూల్చడం ఏంటండి? అన్యాయం కదా, ఇది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ఆది నుంచి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రైతు బంధు ఏదిరా అంటే ఒక ముచ్చట తీస్తాడు, రైతు రుణం మాపి ఏదిరా అంటే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, చెరువులు, నాలాలను కబ్జా చేసి కూల్చిన కట్టడాలు కట్టిన వాళ్ళను కూలుస్తామని అంటాడు. ఇంకొక తర్వాత మళ్ళీ ఇంకొక విషయాన్ని మనం బయటకు తీసుకొచ్చినాం అనుకోండి, మళ్ళీ మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అంటారు. మూసీ సుందరీకరణ అసలు మూసీకి ఎక్కడి నుంచి దామగుండం అడవుల నుంచి నీళ్ళు వస్తాయి. ఆ రాడార్ కేంద్రానికి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? మేము బీఆర్ఎస్ వాళ్ళం ఏమని ఇచ్చినామా? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈ మూసీలకు నీళ్లు? మళ్ళీ అదే కాళేశ్వరం నీళ్ళని తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. కాళేశ్వరమే అసలు డొల్లా, మేడిగడ్డ ఉంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయిందని చెప్పింది ఈ రేవంత్ రెడ్డే కదా. అంటే ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు అధికారంలోకి రాకముందు అధికారం కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి అలవి కాని హామీలిచ్చి నిజాలను అబద్ధాలు చేసి మసిపూసి మారేడుకాయ చేసి ప్రచారాలు చేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే, ఈ గుంపు మేస్త్రి అనేటైనే. ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ప్రతిరోజు లేచి క్షమించు దేవుడా కాదు, క్షమించు తెలంగాణ ప్రజలారా అనేసి చెంపలు వేసుకున్నా కూడా ఆయన పాపం పోదండి. ఈ 6 గ్యారెంటీల మీద మీరు ఏం చెప్తారు మేడం? ప్రభుత్వం దాంతోనే అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ని కాదనుకోవడానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు. వాటి మీద మీరు ఏమంటారు? 6 గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలల్లా ఒక ఫ్రీ బస్సు తప్ప దాన్ని కూడా అరాకొర లాగానే చేస్తున్నారు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల ఎంత మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో మొన్న దసరా కూడా మనం చూసినాము. ఎన్నో పండుగలు అయిపోయినాయి, రాఖీకి దసరాకి ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసినాము. ఫ్రీ బస్ ఎవరి కోసం అండి? ఫ్రీ బస్ లో రోజు ఎవరు పోతారు? పేద పడుగు బలహీన వర్గ ప్రజలు ఏమన్నా పోతారా? మహిళలు ఏమన్నా పోతారా? రోజు పచ్చితేన్లో ఏరుకునే వాళ్ళు ఏమన్నా కూలి కైకిలు చేసుకునేటోళ్ళు రోజు ఏమన్నా ఫ్రీ బస్సులో ప్రయాణిస్తారా? నువ్వు ఇస్తాన 2500 ఇవ్వి, మహిళా అకౌంట్లల్లా అత్తకు పెన్షన్ వచ్చిన కోడలకు ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగికి పడ్డట్టుగా 2500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఇప్పటి వరకు? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి. మహిళా కూలీలకు కూడా 12,000 ఇస్తా అని చెప్పిండు. ఏంటిది కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తా అని చెప్పిండు. రైతు బంధును రైతు భరోసా చేసి 15,000 ఇస్తా, కేసీఆర్ భిక్షం వేస్తున్నాడు అని చెప్పిండు, 2 పంటలకే వేస్తున్నాడు అని చెప్పిండు. నేను దివానేగా అన్నా దిక్కుమాలను ఉన్నా రైతు బంధు ఎందుకు బంద్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా అని విమర్శించిండు. మరి ఏమైంది? వానాకాలం సీజన్ అయిపోయింది, జూన్ నెలలో పడాల్సినాయి, ఇప్పటి వరకు కూడా వానాకాలం సీజన్ అయిపోయింది, వరి కోసిండ్రు, వడ్ల కుప్పలు కళ్ళల దగ్గర పెట్టిండ్రు, ఇప్పటి వరకు కూడా రైతు బంధు లేదు. రైతు రుణం మాఫీ కూడా 100% చేసింది లేదు. ఇవన్నీ చేయకపోవడానికి కారణం మీరు దారుణంగా అప్పులు చేసేసి తెలంగాణని అప్పుల పాలు చేశారని. బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈ 10 ఏళ్లలో అప్పుల పాలు చేశారు. ఈ అప్పులకి వడ్డీలు కట్టడమే సరిపోతుంది, ఖజానాలో డబ్బులు లేవు, ఎక్కడి నుంచి మేము ఇవ్వాలని అంటున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే, అంటే పాలన చేతగాకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.
కరోనా లాంటి కష్ట సమయంలో కూడా 11 విడతలల్లా కేసీఆర్ గారు 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపకంగా వేసిండు. మరి ఈయనకెందుకు చేతన కావట్లేదు? పరిపాలన చేతనైనోడికి అప్పులా సప్పులా ఏదో తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు, ఆయనకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడు. అప్పులెక్కడి అండి? ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రేవంత్ రెడ్డే కదా మరి అప్పులున్న రాష్ట్రం అని నాకు తెలియదా? నేను చేస్తున్నది అలవి కాని హామీలని నాకు తెలియదా? మరి ఎందుకు ప్రజలకు నేను ఈ విధంగా చేస్తా అని చెప్పేసిండు? ఈయన వచ్చిండు దళిత బంధు బంద్ అయింది, ఈయన వచ్చిండు బీసీ బంధు బంద్ అయింది, ఈయన వచ్చిండు కాళేశ్వరం నీళ్లు ఒక పంటలకి ఎగ్గొట్టిండు, ఈయన వచ్చిండు కరెంటు పోతుంది, ఈయన వచ్చిండు ఇన్వెస్టర్లు పోయి ఇన్వెటర్ల కాలాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఈయన వచ్చిన తర్వాతనే కదా హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు, రియల్ ఎస్టేట్ డమాలం అన్నది. ఇంకేం చేద్దాం అనుకుంటున్నాడు? విద్యా వైద్య శాఖ కుంటుపడ్డది. విద్యాశాఖ వైద్య శాఖ మంత్రి ఉన్నారా? హోంమంత్రి ఉన్నాడా? లాండ్ ఆర్డర్ పనిచేస్తాండా? ఏ విధంగా జరుగుతుంది తెలంగాణలో? అల్లకల్లోలం జరుగుతుంది. 10 ఏళ్లల్లా చీమ చిటుక్కుమనని తెలంగాణ ఇప్పుడు ఎందుకు అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి? పరిపాలన చేతగాక మాత్రమే నేను ముఖ్యమంత్రిని కావాలే అంతే అని ఒకటి పెట్టుకున్నాడు, అయిండు. అలవి కాని హామీలు ఇచ్చి రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్ర ప్రజలను మొత్తం ముంచిండు. ఇప్పుడు అయిన తర్వాత పాలన మీద పరిపాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాల్సినోడు గాలి మోటార్లు వేసుకొని 25 సార్లు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీకి పోయి ఏది చేయాలన్నా అంటే వాటర్ తాగాలన్నా ఢిల్లీకే పోతున్నాడు, ఏది చేయాలన్నా కూడా ఢిల్లీకే పోతున్నాడు. అసలు అంటే వీళ్ళ ప్రజాధనాన్ని వృధా చేస్తుంది కేసీఆర్ గారా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టిండండి, జిల్లాకు ఒక కలెక్టర్ సముదాయాన్ని కట్టిండండి. ఎక్కడున్న భూముల రేట్లను ఎక్కడికి పెంచిండు? ఆకాశం అంతా తీసుకొచ్చిండు తెలంగాణ ఖ్యాతిని. ఆయనను పట్టుకొని అప్పులు చేసిండు అని అంటున్నారు. ఆయన లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆయన లేకపోతే తెలంగాణకి ఇంత క్రెడిట్ ఎక్కడిది? అప్పులున్న రాష్ట్రం అని ముందు తెలియదా? నీకు తెలియదా? ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆయనకు పరిపాలన చేత కాక మాత్రమే, ఆయనకు లెక్కలు బొక్కలు తెలియక, ఇంకొకటి ఏంటంటే చదువుకున్నోడు కాక, అంతే. ఆఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు, ఇలాంటి మాటలే మాట్లాడతాడు. హామీలు అమలు కావట్లేదంటే ఆయన పరిపాలన చేత కావట్లేదు అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు కూడా కొన్ని అమలు కాలేదు. మేము ఇచ్చిన హామీలను దళితకి 3 ఎకరాల భూమి అన్నారు, ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడం, దళిత బంధు అన్నారు, చాలా మందికి ఇవ్వలేదు, కొంతమందికే ఇచ్చారు. అంటే కొంతమంది అంటే ఒకటేసారి ఇట్లా నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. మేమన్నాము, వాళ్ళు కూడా అన్నారు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని. అశోక్ నగర్ సాక్షిగా ప్రియాంక గాంధీ వాద్రా వచ్చేసి వాళ్లకు ప్రామిసెస్ చేసింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు అశోక్ నగర్లకు వచ్చి. మొన్న పిల్లల్ని ఏ విధంగా కొట్టిండ్రో మనం అందరం చూసిన విషయమే. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 11 నెలలు అవుతుంది, ఇంకొక నెల అయితే సంవత్సరం అయిపోతుంది. సంవత్సరంలో 2 లక్షలు అన్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎప్పుడు వేస్తారు? ఇప్పటికీ కూడా మేమేసిన ఉద్యోగాలనే మేమిచ్చినాం అని చెప్పుకుంటున్నారు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకుంటున్నారండి కాంగ్రెస్ వాళ్ళు. మేమేసిన 35,000 ఉద్యోగాలను ఏదో పేపర్ ఇచ్చేసి మేమిచ్చినామని చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చిండినే? ఎప్పుడు నోటిఫికేషన్ వేసిండు? ఎప్పుడు ఎగ్జాములు పెట్టిండు? ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, నిరుద్యోగులు అన్ని చూస్తున్నారు కదా. అదే నిరుద్యోగులు కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు రేపు. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ కు మాత్రం ఓట్లు వేయనీయము అని చెప్తున్నారు. అదే నిరుద్యోగుల మీద రాజకీయాలు చేసిన ఎంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు చింపి బజార్లో కూర్చునే పెడుతున్నారు ఇప్పుడు నిరుద్యోగులు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిరుద్యోగుల గ్రూప్ 1 ఇష్యూ ఏదో జరిగిందో అప్పుడు కూడా కేటీఆర్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నిరుద్యోగులు కూడా వాళ్ళ గోడును వెళ్ళొచ్చారు, ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు. ఏ రోజు కూడా నిరుద్యోగులతో కానీ విద్యార్థులతో కానీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అధికారం లేరు కాబట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నారా? కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణ ఏంటంటే గ్రూప్ 1 విద్యార్థుల ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కావాలని వీళ్ళు డబ్బులు ఇచ్చి చేస్తున్నారు అన్నారు. దానికి మీ సమాధానం ఏంటి మేడం? ఇప్పుడు గ్రూప్ 1 విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకాలు చేస్తుంటే మా దగ్గరికి వచ్చారు, మా బీఆర్ఎస్ భవన్కి వచ్చి గ్రూప్ 1 విద్యార్థులు మా రామన్న గారిని కలవడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా రామన్న గారు నిరుద్యోగులను అందరినీ పిలుచుకొని మీకు మాకు కొంచెం గ్యాప్ ఏర్పడిన విషయం వాస్తవమే, మీతోని నేను మాట్లాడతా, డిసెంబర్ అయిపోయిన తర్వాత, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ సమస్యలు ఏవి ఉన్నా కూడా పరిష్కరించుతాము అని చెప్పిన మాట వాస్తవము. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవము. ఐటీలా లేని ఉద్యోగాలను సృష్టించి కొత్త కంపెనీలను తీసుకొచ్చి 2 లక్షల పైచీలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించింది మా గవర్నమెంట్, మా బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు రైతులు ధర్నా చేసినా
బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులే ధర్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. రుణమాఫీ కాలేదురా అయ్యా అంటే అడుగుతున్నది బీఆర్ఎస్ వాళ్ళే, రైతులు కాదు అంటున్నారు. ఎవ్విరా బాబు 2500 అని మహిళలు వచ్చి అడిగినా కూడా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మహిళా నేతలే చేపిస్తున్నారు అంటున్నారు. అంగన్వాడీలు వచ్చి ఏమైందయ్యా మాకు 18,000 ఇస్తా అన్నావు కదా ఆశా వర్కర్లకు అని అడిగినా కూడా వాళ్ళను బీఆర్ఎస్ గవర్నమెంటే ముందుండి చేపిస్తుంది అని అంటున్నారు. అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పినావు కదా, చెప్పింది చెయ్యలేక అంటే ఒకరి మీద బురద చల్లడమే పరమావధిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే. రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయనకు చేతగాక పక్కనాల మీద నెట్టేస్తాడు. ఆ నెట్టడంలో భాగంగానే మేము చేస్తున్నామని చెప్పడం. ఓకే, ఇంతకుముందు చెప్పారు ఉద్యోగాలు, కంపెనీలు తెచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ కంపెనీ అదాని గ్రూప్ వాళ్ళు పెట్టడానికి వస్తుంటే ఎందుకు మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఢిల్లీలోనేమో ఆదాని దొంగ అని చెప్తాడు రాహుల్ గాంధీ, గల్లీలోనేమో మన గుంపు మేస్త్రి సార్ రేవంత్ రెడ్డి వర్యులు ఆదానితో దోస్తాను చేసుకుంటాడు. ఈ కంపెనీలు పెడతా, ఈ డొల్లా కంపెనీలు తెస్తా, ఇవన్నీ మాయమాటలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. వాటికి ఎందుకంటే అక్కడ రైతులకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందని రైతులు వాళ్ళు వచ్చి అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. ఏం కంపెనీలు పెడతాడు, ఏం ఉద్యోగాలు ఇప్పిస్తారండి వాళ్ళు? వాళ్ళ మొహాలకు ఉద్యోగాలు ఇప్పించే మొహాలేనా? ఎన్నో కంపెనీలు తరలిపోతుంటే గమ్మున కూర్చుంటున్నారు రేవంత్ రెడ్డి. ఆయన అసలు కంపెనీలు తెస్తాడు? ఆయన మీద నమ్మకం ఉందా ఎవరికన్నా? నల్లగొండ ప్రజలకే కాదు మొత్తం తెలంగాణ ప్రజానికానికే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. నిన్నైతే మనం ఏదైతే చూసినామో రామన్నపేట వాళ్ళు చేస్తున్న ధర్నాలను ఎక్కడికక్కడ అరెస్టులు అండి, ఎక్కడికక్కడ నిర్బంధాలు, కొట్టడాలు. ఏంటండి ఇది? నిర్బంధాలను తీసుకొచ్చిండు, అరాచకాలను తీసుకొచ్చిండు, బూట్ల చప్పులను తీసుకొచ్చిండు తెలంగాణకు. ఎప్పుడన్నా మనం 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ విధంగా నిర్బంధాలను చూసినామా? ఎంతమంది వచ్చిండ్రు రోడ్ల మీదకి? ఎవరు వచ్చి ధర్నాలు చేసిండ్రండి? ప్రశ్నించే గొంతులం అనేసి వచ్చి ప్రశ్నించే వాళ్ళను అడుగడుగున అనగదొక్కుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఏది చేసినా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చేస్తున్నాడు. ఆయనకు పరిపాలన చేతగాలి. ఓకే, ఇప్పుడు పరిపాలన సంగతి పక్కన పెడితే మేడం, కేటీఆర్ బండి సంజయ్ మధ్య ఒక చిన్నపాటి వార్ నడుస్తా ఉంది ఆరోపణలకు సంబంధించి. నోటీసులు కూడా పంపించారు కేటీఆర్ గారు. అయితే ఆ నోటీసులు పంపించిన విషయం తెలిసిన తర్వాత బండి సంజయ్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, రాజకీయంగా నన్ను ఎదుర్కోవడం చేతకాకే ఇట్లా నోటీసులు పంపిస్తున్నారు అన్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటి మేడం? ఇప్పుడు బండి సంజయ్ అనేటైనే ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన కేంద్ర మంత్రి అయ్యి, కేంద్ర సహాయ మంత్రి అయ్యి ఆయన చేసింది శూన్యం. తెలంగాణ రాష్ట్రానికే కాదు, గెలిపించిన నేను కరీంనగర్ బిడ్డనే, మా అత్తగారు కరీంనగరే, మాది కరీంనగర్ జిల్లానే. గెలిపించిన కరీంనగర్ ప్రజలకు గాని గెలిచిన తర్వాత ఆయన చేసింది గాని శూన్యం. కరీంనగర్లా ఎప్పుడు మత రాజకీయాలు, కుల రాజకీయాలు ప్రేరేపిస్తూ ఏదో ఏంటంటే శివము శవము హిందూ అది అనేసి రాజకీయాలు చేసి గెలిచినోడు బండి సంజయ్ గారు. అభివృద్ధి అనే ఆయనకు ఆకాంక్షించాడు. ఇప్పటి వరకు కూడా నేను గెలిచిన కరీంనగర్కు, నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణం తీర్చుకోవాలనేసి ఒక కంపెనీ ఏమన్నా తీసుకొచ్చిండా? ITIR తరలిపోతుంటే కర్ణాటకకు గమ్మున కూర్చున్న కేంద్ర నిస్సహాయ మంత్రి బండి సంజయ్. ఆయనకు అసలు ఏం తెలుసు అండి? బండి సంజయ్కి ఒక సంస్కారహీనుడు అని చెప్పొచ్చు రాజకీయంలో. ఏమన్నా వ్యక్తిగత విమర్శలు చేస్తాడా? రేవంత్ రెడ్డి అట్లనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి చీకటి దోస్తే ఈ బండి సంజయ్. రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఒక 4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయనగా డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి బండి సంజయ్ గెలుపుకు కృషి చేసిండు రేవంత్ రెడ్డి. ఆ కృషిని, ఆ సహాయాన్ని మరవలేకనే మొన్న రేవంత్ రెడ్డి మీద ఆ మంత్రులే, కాంగ్రెస్ మంత్రులే ఆయన పదవి పోవడానికి కారణమయ్యేటట్టున్నది. ఆయన పదవి నుంచి వెళ్ళి వైదొలగాలని చూస్తున్నారనేసి బండి సంజయ్ చెప్పిండు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఒక చీకటి ఒప్పందాలు, రహస్య స్నేహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనేమో కొట్టుకుంటారండి బీజేపీ ఉన్ను కాంగ్రెస్ వాళ్ళు, గల్లీల తెలంగాణలోనేమో మొత్తం వీళ్ళిద్దరు ఒకటే ఉన్నారు. రేవంత్ రెడ్డి అసలు బండి సంజయ్ అనేటైనా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి చేస్తుంది మంచి పాలన కాదు, రేవంత్ రెడ్డి హామీలు ఏమైపోయినాయి, రేవంత్ రెడ్డి రైతులకు రుణం మాఫీ చేసినవా అని అడిగిండా? కేటీఆర్ ఎంబడి ఎందుకు కొడతారండి వీళ్ళు? నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు అశోక్ నగర్ కి పోయినప్పుడు ఈయన పేపర్ లీకేజీలు అయితే చేస్తాడని ఒక కామెంట్ చేశారు. అవును కదా, పేపర్ లీకేజీలు చేసిండు కదా బండి సంజయ్. మన అందరం చూసినాం కదా ఏ విధంగా యువతను రెచ్చగొట్టిండో చూసినాం కదా ఎలక్షన్ల ముందట. ఎక్కడ పడితే అక్కడికి పోయి రాజకీయ లబ్ధి కోసమే చూసిండు కానీ రాజకీయం చేయడానికే రాజకీయాలలోకి వచ్చిండు తప్ప
ప్రజల సంక్షేమాన్ని కానీ విద్యార్థుల సంక్షేమాన్ని కానీ ఎప్పుడన్నా చూసిండా అండి ఈ బండి సంజయ్ అనే వ్యక్తి? ఏమైపోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా సంవత్సరానికి బీజేపీ వాళ్ళు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటోని మీద ఇస్తా అన్నోని మీద ఫైట్ చేయన్నా. ఎక్కడెక్కడో కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలను సృష్టించి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన నాయకుడిని ఆకాశం అంతా ఉన్న రామన్నను పట్టుకొని ఈయన వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయా అండి బండి సంజయ్ గారిని? అంటే ఫస్ట్ కేటీఆర్ గారు అన్నారు, ఆ తర్వాత నేను స్పందించాను అంటున్నారు ఆయన. కేటీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద మిగతా వాళ్ళ మీద ఏ విధంగా బండి సంజయ్ గారు మాటలు వదిలిపెడుతున్నాడో మనం చూసినాం కదా అండి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా కేటీఆర్ గారిని ఏమేం మాటలు అన్నామో మనం చూసినాం కదా. బండి సంజయ్ అనే వ్యక్తి అశోక్ నగర్కి వచ్చి ఏమైపోయినాయి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు అని ప్రశ్నించడం బంద్ చేసి జీవో 29 బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనేది మర్చిపోయి ఈ బీజేపీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేస్తే వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారండి. అంటే డైవర్షన్ కావడానికి మాత్రమే, ఓన్లీ రేవంత్ రెడ్డి మీద ఉన్న మచ్చను తొలగిపోవడానికి ఈ బండి సంజయ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి కూర్చున్నాడు తప్ప ఏదో విద్యార్థుల మీద ప్రేమతోటి కాదు. ఆ విద్యార్థులకు కేంద్రం నుంచి 2 కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చి కాదు ఆడ కూర్చున్నది. రాజకీయం కోసమే. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మమ్మల్ని మర్చిపోవద్దు, మేము కూడా ఫైట్ చేయాలి అనేసి అక్కడ కూర్చున్నారు తప్ప ప్రజల మీద కానీ నిరుద్యోగుల మీద కానీ బండి సంజయ్ ఉన్న పార్టీకి ఏమన్నా ప్రేమ ఉన్నదా? తెలంగాణకి ఏమిచ్చిండ్రండి బడ్జెట్లా? నువ్వు కేంద్ర మంత్రివైనవు, తెలంగాణకు 0 ఇస్తే మూతి ముడుచుకొని కూర్చున్నావు. నీకు మాట్లాడరాదా? పార్లమెంట్ లో నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి? కాసిం రిజ్వీ అది దాన్ని మాట్లాడన్నా కేసీఆర్ గారిని పట్టుకొని. నీకు ఒక వ్యవస్థ ఉంటది, ఒక స్థానం ఉంటది, అక్కడ నువ్వు క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఎందుకు తెలంగాణకు కేంద్రం నుంచి బడ్జెట్ల రూపాయి కూడా రాలేదు అని అడిగిండా? ఎందుకు కేంద్రం నుంచి ఒక కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు రాలేదని బండి సంజయ్ అడిగిండా? ఎందుకు రాజకీయం కోసం ఇక్కడికి వచ్చి లబ్ధి కోసం మాట్లాడుతున్నాడు అండి? ఇప్పుడు కేసీఆర్ గారు లేని లోటు ప్రజలకు కనబడుతుంది. రామన్న ప్రజల సమస్యల మీద, హరీష్ అన్న ప్రజలకున్న సమస్యల మీద దృష్టి పెట్టిండ్రు. వాళ్ళు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు కాబట్టే వీళ్ళ మీద బురద జల్లడానికి మాత్రమే ఈ బండి సంజయ్ అనే వ్యక్తి వచ్చి బురద జల్లే రాజకీయాలు చేస్తున్నాడు. ఇవన్నీ డైవర్షన్ కోసమే అండి, ప్రజల కోసం అయితే కాదు, నిరుద్యోగుల మీద ప్రేమ ఉండి అయితే కాదు, రైతుల మీద ప్రేమ ఉండి అయితే కాదు. బండి సంజయ్ అనేటైనకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. 1 మార్కెట్ ఉంటుంది, 1 ట్యాక్స్ ఉంటుంది, 1 ఆధార్ ఉంటుంది, 1 నేషన్ అంటారు. ఇప్పుడు గుజరాత్ పత్తి రైతులకు క్వింటాల్కు ఎంత పత్తి ఇస్తున్నారు, ధర ఇస్తున్నారు? తెలంగాణ పత్తి రైతులకు క్వింటాల్కు ఎంత ధర ఇస్తున్నారు? ఎందుకు ఇంత తక్కువ ధర ఇస్తున్నారనేసి ఎవరన్నా కేంద్రంలో ఉన్న బీజేపీని ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలు అడిగినరా అండి? మేము అడుగుతున్నాం రోజు. పత్తి కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు కాంగ్రెస్. ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని బీజేపీ అడుగుతలేదు. ఎందుకు అక్కడ గుజరాత్ రైతులకేమో 8,000 పైచిలకు క్వింటాల్ పత్తి ధర పెట్టి తెలంగాణ రైతులకు 7,000 పైచిలకే క్వింటాల్కు ధర ఎందుకు ఇస్తున్నారని కాంగ్రెస్ అడుగుతలేదు. ఇప్పుడు లోపాయకారి ఒప్పందాలు ఎక్కడున్నాయండి? ఎవరు స్నేహితుడు, ఎవరిని కాపాడుతున్నారో అర్థమైతుంది కదా. ఇవన్నీ కేటీఆర్ గారిని ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆడుతున్న నాటకాలు మాత్రమే. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నంతసేపు బీజేపీ కాంగ్రెస్ పప్పులు ఉడకనీయలేదు. ఇప్పుడు కేసీఆర్ గారిని వాళ్ళిద్దరు కలిసి మూకుమ్మడిగా ఓడగొట్టిన తర్వాత 2-3 నెలలలోనే తెలిసిపోయింది కేసీఆర్ గారు లేని లోటు ప్రజలకు. ఇప్పుడు ప్రజలల్లో మళ్ళీ ఆదరణ వస్తుంది అనేసే ఈ బీజేపీ మళ్ళీ వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అంతే ఏం లేదు. తెలంగాణలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఇప్పుడు తెలంగాణలో ఇంత అధికారంలో ఉంటే మాత్రమే ప్రజల్లో ఉంటారా? ఓకే, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా 2001 నుంచి ఎవడు ముందట పడని తెలంగాణ కోసం ఆయన ముందట పడి పార్టీని స్థాపించింది ఆయనే. టిఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆయనే చాలా పోరాటాలు చేయడానికి ముందుండి నడిపించింది కేసీఆర్ గారు. బడుగు బలహీన వర్గాలను, సకల జనులను, సంబంధ వర్గాలను, ఉద్యోగులను, ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసింది కేసీఆర్ గారు. ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అన్నోళ్ళకు కూడా న్యాయం చేసింది కేసీఆర్ గారు. చరిత్ర చాలా ఉంది. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో చాలా ఇష్యూలు ఉన్నాయి.
పార్టీ నుంచి పార్టీ పెద్దగా ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఇప్పుడు రాజు వచ్చి నేరుగా రాజు వచ్చి నేరుగా యుద్ధం చేయడు. ముందు భటులను పంపుతాడు, సైనికులను పంపుతాడు. వీళ్ళందరూ వచ్చి యుద్ధం చేస్తేనే వీళ్ళనే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా కేసీఆర్ ఎక్కడా అని మీరు అడుగుతున్నారు కదా. ఏమైంది రేవంత్ రెడ్డి? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు డిసెంబర్ 9వ తారీఖే 100% రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు అక్టోబర్ మాసం వచ్చింది, ఎందుకు రుణమాఫీ చేయలేదని మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు అడుగుతలేవండి? ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మీ ద్వారానే ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి కారణం కూడా ప్రశ్నిస్తారనే కదా. మీ పార్టీ అధినేత ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు సైలెంట్ అయిపోయారు? కేసీఆర్ గారు బయటికి వస్తే మీరే అంటారు సంవత్సర కాలం ఇయ్యంది బయటికి వచ్చి కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారని మీరే అంటారు. హనీమూన్ పీరియడ్ చేసుకుంటున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. చేసుకొనియండి, ఒక సంవత్సర కాలం వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాం. మా అధినాయకుడు సంవత్సరం తర్వాత ఒక్క రోజు కూడా వీక్షించడు. వీళ్ళు చేస్తున్న పాపాలను, వీళ్ళు తెలంగాణకు ఏ విధంగా ఆగం చేస్తున్నారో అవన్నీ ప్రజల ముందుకొచ్చి వివరిస్తాడు, చెప్తాడు. కేసీఆర్ గారు ఎక్కడా అని మీరు అడుగుతున్నారు కదా. రైతులు పంటలు ఎండిపోతుంటే వచ్చింది కేసీఆర్ గారే. రైతులకు రుణం మాఫీ అయితలేదు అని చెప్పేసి కేసీఆర్ గారు పంపిస్తేనే హరీష్ రావు గారు ముందుండి నడిపించిండు. నిరుద్యోగుల గురించి మాట్లాడింది కేటీఆర్ గారు. మేమంతా మాట్లాడుతున్నాము, మాకే సమాధానం చెప్పే అది లేదు, వాళ్లకు సబ్జెక్టే లేదు. కేసీఆర్ గారిని తట్టుకుంటారా అండి వాళ్ళు? ఒకసారి చూద్దాం వేచి. అంటే సింహము మౌనాన్ని వీళ్ళు అదనుకుంటున్నారు. సింహం వస్తది, వచ్చిన తర్వాత వీళ్ళు తట్టుకుంటారా తట్టుకోరా అని మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్లే చెప్తారు. ఓకే, కేసీఆర్ గారు అంటే మీకు చాలా ఇష్టమై ఉంటుంది. చాలా. చేతి మీద టాటో కూడా మేము కనిపిస్తా ఉంది, ఒకసారి చూపించండి మేడం వీడియోకి. అంత టాటూ వేయించుకోవాల్సిన అంత ఇష్టం ఏంది మేడం మీకు కేసీఆర్ గారు అంటే? అంటే ముందు నాకు 2001 నుంచి మా నాన్న బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉండే. ఎందుకు నీకు ఇంత పిచ్చి కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే మా నాన్న నేను రోజు అడుగుతుంటేని. పోస్టర్లు వేస్తుంటే పోలీసులు తీసుకుపోయేటోళ్ళు, జై తెలంగాణ నినాదాలు చేస్తే పోలీసులు తీసుకుపోయేటోళ్ళు. అప్పుడు ఏది చేసినా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకుపోయేటోళ్ళు. ఓ 2-3 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటోడు. ఇదంతా మాకెందుకు, మా పంచాయతీ ఏంది, మిమ్మల్ని ఇంట్లో ఉండనియవా అది అని మా నాన్న మీద ఊకే ఫైట్ చేసేదాన్ని. ఒకరోజు కూర్చుండబెట్టుకొని కేసీఆర్ అనేటైనా తెలంగాణను తీసుకొస్తాడు, తెలంగాణను తీసుకొచ్చినాక తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది. మన పంట పొలాలకు ఇప్పుడు నీళ్లు లేవు కదా, 24 hours నీళ్లు వస్తాయి అని చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల, కెనాళ్ళు 24 గంటలు పారడం వల్ల మా పంటకు నీళ్ళు వచ్చేటి. అంటే మా నాన్న లేకపోయినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది అని నేను చూసిన కాబట్టి ఆయన దేవుని లెక్క భావించి నేనైతే ఆటో వేసుకోవడం జరిగింది. ఓకే, అదే ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చాలా మంది అటు నుంచి ఇటు నుంచి పార్టీలు అయితే మారుతున్నారు. ఆ సాంప్రదాయం మనకు కనిపిస్తుంది, మంచిగా చెడ్డ తర్వాత పక్కన పెడితే. భవిష్యత్తులో మీరు పార్టీ మారే ఉద్దేశం ఉంటే చేతి మీద టాటో మీకు ఇబ్బంది కాదు? ఇప్పుడు నాకు పార్టీ మారే ఉద్దేశం అయితే ఇప్పుడు లేదు, అంటే ఈ పరిస్థితులను బట్టి చూస్తే లేదు. నేను రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ తరపునే వచ్చిన, బీఆర్ఎస్ లోకే వచ్చిన. ఇంకొకటి కేసీఆర్ గారిని ఒక దేవుడిగా భావించి ఆ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన అభివృద్ధిని చూసి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టం ఉండి పిచ్చి కాబట్టి రావడం జరిగింది. వచ్చిన ఒకప్పుడు నేను గద్దర్ పాట పెట్టుకునేది రింగ్ టోన్, MBA 2009 ఆ గద్దర్ పాట పెట్టుకుంటే ఒక డ్రైవర్ నవ్విండు. ఈ ఏజ్ లో గీ పాటలు పెట్టుకున్నాడు ఏంటంటే ఎంగేజ్ లో గీ పాటలు, తెలంగాణ ఉద్యమం పాటలు ఇవేంటి అది ఇది అనేసి నవ్విండు. చూడడానికి మోడర్న్ ఉన్నారు ఈ పాటలు అనేసి. అప్పుడు నుంచే నాకు తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలి. యూనివర్సిటీలలో ఎక్కడ జరిగిన ధర్నాలు జరిగినా, రాస్తారోకలు జరిగినా అక్కడికి పోయి అక్కడ కూర్చోవడము, ధర్నాలలో పాల్గొనడము అట్లా చేస్తుండేదాన్ని. అమ్మాయిని కాబట్టి ముసుకేసుకొని పోయేటోళ్ళం కొంతమంది అమ్మాయిలను కలిసి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని మేము ఎంత బలంగా కోరుకున్నామో ఆ రాష్ట్రం కోసం అంతే బలంగా ప్రాణాలను చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చిండు. కాబట్టి ఆయనను దేవుడిగా భావించి నేను అది టాటూ వేసుకోవడం జరిగింది, ఈ పార్టీలోకి రావడం జరిగింది. బ్రతికున్న అన్ని రోజులు నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ వెంటనే, బీఆర్ఎస్ పార్టీ వెంటనే, బీఆర్ఎస్ పార్టీ కోసమే ఫైట్ చేస్తా. ఇది కూడా నేను టాటూ వేసుకున్నది అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం కోల్పోయిన తర్వాత బాపు బర్త్డే రోజు వేసుకున్నాను నేను. బాపు బర్త్డే రోజు వేసుకోవడం జరిగింది. అధికారంలో ఉంటేనేమో నేను పదవియో ఏదో ఒకటి ఆకాంక్షించి వేసుకున్నా అనుకోవచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత వేసుకున్నా, ఆయన కోసం పని చేస్తూనే ఉన్నా. నా పనిని చూసి ఏ నాయకుడు ఆయన దగ్గరికి పోయి నా గురించి ఎవరు చెప్పలేదు. నేను సోషల్ మీడియాలో నా వీడియోస్ చూసి, నేను ప్రశ్నిస్తున్న విధానాన్ని చూసి ఆయన సోషల్ మీడియా వారియర్ కూడా అంటూ ఉంటారు,
ఆయననే నన్ను ఫోన్ చేసి పిలవడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో నేను జాబ్ చేసేటప్పుడు కేసీఆర్ గారి కోసము ఒక ఫోటో కోసము ఎంతో మంది నేతల దగ్గరికి పోయి అడిగినాను, ఎవరు కూడా తీసుకెళ్ళలేదు. అప్పుడే అనుకున్నాను, ఒక దగ్గర ఒక ఫంక్షన్లను ఎక్కడో కనిపిస్తే పక్కకు నిలబడితే నెట్టేసిండ్రు అనమాట. అప్పుడే అనుకున్నా, బాపు నాకు కాల్ చేయాలి, బాపు నన్ను పిలవాలి, బాపు కోసం నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నా. ఎప్పటి నుంచో పిచ్చి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఫ్యామిలీ పరంగా అవన్నీ నుండి కొంచెం వెనుకబడిపోయినా. అంటే వెనుకాల నుండి ఫైట్ చేసేదాన్ని. ఎప్పుడున్నా తెలంగాణలో అంటే సోషల్ మీడియాలో అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నా. 2009 నుంచి, మా నాన్న 2001, నేను 2009 నుంచి ప్రశ్నిస్తున్నా. కానీ కొంత పెళ్లి, పిల్లలు, జాబ్ ఇవన్నీ వల్ల కొంచెం బ్యాక్ ఉండి చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ముందుండి చేస్తాను. ఓకే, మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఎలా అంటే బీజేపీ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది తెలంగాణలో అని కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఒకవేళ అదే భవిష్యత్తులో జరిగితే, ఇప్పుడు బండి సంజయ్ గారి మీద అన్ని విమర్శలు చేశారు, ఒకటే జిల్లా, ఆయనతో కలిసి పనిచేస్తారా విలీనం జరిగితే? అసలు విలీనం అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? విలీనం జరిగేది ఉంటే కవిత గారిని అరెస్ట్ చేయకముందే విలీనం జరిగేది. ఒక ఆడబిడ్డ 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చింది ఈ బీజేపీ వల్లనే కదా. ఆ బీజేపీ పార్టీలో మేమెట్లా కలుస్తామండి? విలీనం ఎందుకు జరుగుతుంది? దేనికోసం జరుగుతుంది? మా పార్టీని ఇప్పుడు కావాలనుకుంటున్నారు ప్రజలు, మా నాయకుడిని కావాలనుకుంటున్నారు, బీజేపీని కావాలనుకుంటలేదు కదా. బీజేపీ ఆఫీస్కి ఏమన్నా వేయరా, రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు అనేసి వీళ్ళే మీద వాడి పోతున్నారు తప్ప మా దగ్గరకు వచ్చి ప్రజలు చెప్పుకుంటున్నారండి. 2003లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సీట్లు పెరిగాయి, మీకు చాలా తగ్గాయి. అంటే నెంబర్ తో కాకుండా దాంతో పోల్చుకుంటే ఎంపీ సీట్లు అంటున్నారా అన్ని. ఎందుకు మరి పార్టీని ఎవరు నమ్మట్లేదు అంటున్నారు? వాళ్ళకి సీట్లు పెరిగినాయి, మీకు అధికారం ఇవ్వలేదు, చాలా సీట్లు తగ్గిపోయాయి, మీరు అనుకున్న సీట్లు అసలు రాలేదు. మాకు సీట్లు తగ్గిపోయినాయి కాదు, మా ఓటు శాతము 1.8% ఓట్ల శాతం వల్లనే మేము అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా 4-5 వేల తేడాతోటి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. అది ఎందుకు ఓడిపోవడం జరిగిందంటే ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఆడిచ్చిన నాటకాల వల్లనే మాకు కొంత వాళ్ళు కలిసి పనిచేశారా? వాళ్ళు కలిసి పనిచేసిండ్రు. నేను సాక్షిని. కరీంనగర్ లో బండి సంజయ్ కోసం కాంగ్రెస్ వాళ్ళు పనిచేసిండ్రు, నేను సాక్షిని. కరీంనగర్ లో వినోద్ కుమార్ గారు గెలవాలి. ఏ బీసీ నాయకుడిని కాదని మళ్ళా వెలమ నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేయించిండు రేవంత్ రెడ్డి. అక్కడ ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు, మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు. వాళ్ళని ఎవ్వరిని కాదని లైమ్ లైట్ లా అంటే ఎక్కడో ఉన్న ఆయన తీసుకొచ్చి బండి సంజయ్ గెలుపు కోసం కృషి చేసిండు రేవంత్ రెడ్డి. అక్కడనే కాదు, ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళ కుమారుడే చెప్పిండు మా కోసం రేవంత్ రెడ్డి గారు కృషి చేసిండ్రు అనేసి. ప్రతి చోట్ల నీకెనిమిది నాకెనిమిది అని పంచుకున్నారు. కాంగ్రెస్ 8, బీజేపీ 8. కేంద్ర బడ్జెట్లో 0 తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలిసిపోయింది ఏమని, వీళ్ళతోటి ఊదుగాలది పీరులేవది ఈ జాతీయ పార్టీలతోటి అనేసి. తెలంగాణకు అడుగడుగున వివక్షనే చూపిస్తారు, అన్యాయమే జరుగుతుంది అనేసి ప్రజలు గమనించేసిండ్రు. గమనించడం మూలంగానే ఇప్పుడు ఏది జరిగినా బీఆర్ఎస్ భవన్కు వస్తున్నారు. మాకు ఈ సమస్య ఉన్నది, ఈ విధంగా జరుగుతున్నది, మమ్మల్ని కాపాడండి. మొన్ననే చూసినాం, హైడ్రా తోటి ఇళ్లను కూలిస్తే కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు రండి బాంచన్ అనేసి అన్నారు. అవునా కాదా? మీరే సాక్షులు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారిని కావాలనుకుంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుని కాదు కావాలనుకునేది, బీజేపీ కాంగ్రెస్ ఒకటండి. తెలంగాణలో ఎక్కడ లేని అక్రమ పొత్తు, అక్రమ సంబంధం నడిపిస్తున్నది తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మేము ఏ పార్టీ, మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటనే నడుస్తాము. రేపు బండి సంజయ్ నన్నేం చేస్తాడా, నిన్నేం చేస్తాడా, నాకు రాజకీయంగా ఏదో చేయాలి అనేసి నాకేం లేదు. నా పార్టీ కోసము, నేను నమ్మిన నాయకుడి కోసము పనిచేయాలనేదే నా ఆకాంక్ష. నా పార్టీ కష్టంలో ఉన్నది, ఆ కష్టకాలంలో చిన్న ఏదో ఆలోచించేంత పనైనా నేను చెయ్యాలి నా పార్టీకి అనేది నా బలమైన సంకల్పం. ఈ మూసీ పునర్జీవం కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అలాగే పొన్నం గారు కావచ్చు, వీళ్ళు సియోల్ వెళ్ళారు, దక్షిణ కొరియా సియోల్కి వెళ్ళి తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉంది. అంటే ఒక రకంగా వార్నింగ్ అనుకోవచ్చు. కాళేశ్వరం మీద అలాగే ఫోన్ ట్యాపింగ్ మీద 2 రోజుల్లో చాలా ఇది జరగబోతుంది తెలంగాణలో అని అన్నారు. పొంగులేటి బయటకు తీస్తాం కనుక చిత్తశుద్ధి ఉండేది ఉంటే
ఆయన ఏదైతే అక్రమంగా కట్టిండో ఫామ్ హౌస్ అది కూల్చుకోమని చెప్పుండ్రి. ఇంకొకటి మొన్ననే ఈడీ దాడులు జరిగినాయి, అవి ఎవరు జరిపించిండ్రో, ఏ బడే బాయి ఏ చోటే బాయి తోటి ఒప్పందాలతోటి జరిగినాయో మనందరికీ తెలిసిన విషయమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటైన ఎప్పటికున్నా రేవంత్ రెడ్డికి అడ్డు పడతాడు అనేసి ఆయన భయభ్రాంతులకు గురి చేసింది రేవంత్ రెడ్డి, బీజేపీని అది పెట్టుకొని. బీజేపీ తోటి రహస్య స్నేహాన్ని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రి పొంగులేటి మీద శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరగడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అంటారా? రెడ్డి కదా, నా మాట వినకుండా పోతాడేమో అనేసి ఆయనకి ఎక్కువ ఆదరణ వస్తుంది అనేసి ఇప్పుడు ఆయన గనక ఒక అడుగు వెనకకి వేసిండు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఆయన వెనకాల వెళ్ళిపోతారు. అదే భయంతో ఈయనను అదుపులో పెట్టాలనేసే లేనిపోని అంటే ఈడీ దాడులను చేపించిండు బీజేపీని పెట్టేసి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడే ముందు, ఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడే ముందు ఈయన వేస్తున్న అవినీతి గురించి వెళ్ళి బయట పెట్టమని చెప్పుర్రి. మొన్న ఈడీ వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎన్ని ఆస్తులను బయట పెట్టిండ్రు, ఎన్ని పైసలు ఎన్ని మిషన్లు తెచ్చినా కూడా లెక్కలు పెట్టలేనన్ని పైసలు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినాయి శ్రీనివాసరెడ్డి అనేట ఆయనకు, ఆయన గురించి ఆయనను మాట్లాడుకోమని చెప్పుండి, మా గురించి కాదు. ఫస్ట్ కాళేశ్వరంలా ఈ 2 జాతీయ పార్టీలు కాళేశ్వరం లేకపోతే తెలంగాణకు నీళ్ళు ఎక్కడి అండి? తెలంగాణ నీళ్ళని చూసినామా మనం 2 పంటలు పండించుకున్నామా తెలంగాణలో? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుల. 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి? అలా సవటలని తెలిసిపోతుంది కదా. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడుగడుగున అంటే కేసులు వేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కదా. ఎన్ని ఎన్జిటి కేసులు ఎన్ని తిరిగిండ్రు తెలుసా హరీష్ అన్న గారు? నేను సాక్షిని, నేను అప్పుడు లీగల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేది. అక్కడ ఎన్ని కేసులు వేసేది అక్రమంగా, అసలు ఆ పర్మిషన్స్ రావద్దు, అసలు కాళేశ్వరమే కట్టద్దు అనేదే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళ పన్నాగం మన్నిండ్రు. ఈ ప్రజలకు తెలియదు. ఇంకా పొంగులేటి గారు ఈడీ కేసుల గురించి మాట్లాడారు కదా, కవిత గారి మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి, జైలుకి కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. సాక్ష్యాధారాలు బయట పెట్టిండ్రా? ఏమైనా సాక్ష్యాలు చూపించిండ్రా? సుప్రీంకోర్టు సాక్షిగా మనం చూసినాము. జడ్జీలు ఏమన్నారంటే, ఒక ఆడబిడ్డను 5 నెలల పాటు ఏ సాక్ష్యాలు లేని ఎవరో వచ్చి చెప్పిన దాన్ని తీసుకొని ఆమెను జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అనేసి చెప్పడం జరిగింది. ఆమె ఏమన్నా కండువాలు కప్పుకొని ఏమన్నా బయటకు వచ్చిందా అండి కవిత గారు? కండువాలు కప్పి బయటకు వచ్చిందా, లేకపోతే వేరే పార్టీ తోటి పోయి బయటకు వచ్చిందా? ఫైట్ చేసి రావడం జరిగింది. ఒక ఫైటర్ బిడ్డ జాతీయ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మీద సుప్రీంకోర్టులో కేసు గెలిచి బయటికి రావడం జరిగింది. ఏం జరిగిందో మనం అన్ని చూసినాం. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారిని, ఇక్కడ కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి మాత్రమే ఆ లేనిపోని లిక్కర్ కేసును బయటికి తీసుకొచ్చిండ్రు. లిక్కర్ కేసు అనేది ఒక బోగస్, అది లిక్కరు స్కామ్ కాదు, లిక్కరు స్కీము. వాళ్ళకు తెలియక లేనిపోని నిందలు మోపిండ్రు. ఆమె బయటికి వస్తుంది, ఆమె అనారోగ్యం పాలైంది, కొన్ని రోజులు జైల్లో ఉండడం వల్ల. మొన్ననే బతుకమ్మకు ముందు హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది, మనం అన్ని చూసాము. ఆమె కొంచెం గైనిక్ ప్రాబ్లం తోటి బాధపడుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత బయటికి వస్తుంది. ఆమె విశ్వరూపం కూడా రేపు చూడబోతున్నారు, కవిత విశ్వరూపం. అంతే. ఓకే, ఇప్పుడు ఒక ఫైనల్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ లో వర్గపోరు కూడా ఒకటి నడుస్తా ఉంది. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరి మధ్య పార్టీ 2గా చీలే అవకాశం ఉందని చాలా విమర్శలు వచ్చాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కేసీఆర్ గారు సైలెంట్ అవడానికి కూడా కారణం అదే అని. రీసెంట్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసన మండలి చైర్మన్ గారు, సార్ మాట్లాడుతూ కూడా ఇది ఒక ఫ్యామిలీ పార్టీ అయిపోయింది, కేసీఆర్ మాట ఏం నడవట్లేదు అసలు పార్టీలో అన్నారు. ఇది వాస్తవం అంటారా? అవును, బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ పార్టీ అండి. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఫ్యామిలీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమకారులకు ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అనేది మహిళలకు 50% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యమకారిణీలను, జడ్పీటీసీలను జడ్పీ చైర్మన్లుగా చేసిన పార్టీ. వీళ్లకు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి అది ఇచ్చి కూర్చుండబెట్టినప్పుడు గుర్తుకు రాలేదా ఫ్యామిలీ పార్టీ అని? అధికారం కోల్పోగానే అధికారం కోసం, అధికారం దాహం కోసం బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా ఈ నాయకులు అనేటోళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు. వాళ్ళ మాటలను జనాలు నమ్మే పరిస్థితి లేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు కోసమే కదా, వాళ్ళ కొడుకు రాజకీయ జీవితం కోసమే కదా కాంగ్రెస్ పార్టీలకు పోయింది. ఇప్పుడు మా పార్టీ మీద ఫ్యామిలీ పార్టీ అని నిందలు వేస్తున్నది.
గుత్తా సుఖేందర్ రెడ్డి నాకు నేనైతే నిలబడి నేను కొట్లాడి ఫైట్ చేస్తున్నప్పుడు నా కార్యకర్తలు ఎవరైతే నాకు అండగా ఉన్నారో వాళ్లకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలనేసి ఏమన్నా కాంగ్రెస్లకు వేయండా? ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఏమన్నా చూపించిండా? వాళ్ళ కొడుకుకి ఇచ్చిండు, వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదా? కేసీఆర్ ఏం ఫ్యామిలీ పార్టీ చేసిండండి? ఏ ఫ్యామిలీకి చేసిండు? తెలంగాణ ఫ్యామిలీకి చేసిండు, తెలంగాణ ప్రజానికానికి చేసిండు, ప్రతి ఒక్కరికి చేసిండు. హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి పడట్లేదు అనేది అవాస్తవము. హరీష్ రావు గారు కేటీఆర్ గారు కృష్ణార్జునుడు మా పార్టీకి. ఏది చేసినా వాళ్ళిద్దరు కలిసే చేస్తారు. వాళ్ళు మంచి బంధంతోటే సత్సంబంధాలతోటే ఉన్నారు. విడిపోవడం అనేది జరగదు. హరీష్ అన్న మాకు 2 కళ్ళతోటి సమానం. మా కేటీఆర్ గారు అంతే. ఇంకా గుండెకాయే కేసీఆర్ గారు. ఆయనే మాటను కాదని హరీష్ రావు గారు గాని కేటీఆర్ గారిని ఎక్కడికి పోరు. ఆయన ముందు మాట్లాడలేరండి, ఆయన ముందు మాట్లాడరు. ఆయన ఏదో చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు అని మొన్న కొండా సురేఖ అనేట ఆమె కూడా వ్యాఖ్యలు చేసింది. ఆయన ముందు మాట్లాడలేం మేము. మా గురువు ఆయనే, మా దేవుడు లెక్క. ఆయనని మేమేం చేస్తామండి? ఇంతకుముందు మాట్లాడుతూ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ బీఆర్ఎస్ ని మళ్ళా కోరుకుంటున్నారు అన్నారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే మీరు చెప్పింది, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారు. ఖచ్చితంగా. కేటీఆర్ గారు అని కూడా వస్తుంది నెక్స్ట్. ఆయన కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు. హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకు కాదు? ఎవరిని చేస్తే వాళ్ళు అవుతారు. మా పార్టీ ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళు పెడతారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అవుతారు. ఎవరో ఒకరు అవుతారు. కేసీఆర్ గారు అయితే అవుతారు అంతే. కొండా సురేఖర్ గారి టాపిక్ తీశారు కదా, కేటీఆర్ గారి మీద చాలా వ్యాఖ్యలు చేశారు, చాలా మంది వాటిని ఖండించారు కూడా, అనుచిత వ్యాఖ్యలని. ఆ తర్వాత ఆమె క్షమాపణలు, మంత్రి కొండా సురేఖ గారు క్షమాపణలు ఎవరికి చెప్పారు? సమంత గారికి చెప్పారు. కేటీఆర్ గారికి చెప్పాను నేను, ఆయన పైన పోరాటం చేయాల్సిందే అన్నారు. దేనికోసం పోరాటం? కేటీఆర్ గారి మీద కొండా సురేఖ పోరాటం చేస్తుంది. దేనికోసం చేస్తుందండి? సమంతకును కేటీఆర్ గారికి సంబంధం ఉన్నదని పోరాటం చేస్తుందా? రకుల్ ప్రీతి సింగ్ కును కేటీఆర్ గారికి సంబంధం ఉన్నదని పోరాటం చేస్తుందా? ఒక మహిళా మంత్రి అయి ఉండి వేరే వాళ్లకు ఆదర్శంగా ఉండాలి. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి మంత్రివి, కంత్రి లెక్క ప్రవర్తించద్దు. నీకున్న స్థానాన్ని నువ్వు మర్చిపోయి మాట్లాడద్దు. నువ్వు చేస్తున్నది ఏంటిది? నువ్వు దేవాదాయ శాఖలు ఉన్నావు. ధూపదీప నైవేద్యాల గురించి మాట్లాడినవా ఎప్పుడైనా? ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏమేం జరుగుతున్నాయి, ఏ గుళ్ళు గోపురాలు ఇప్పటి వరకు కూడా ధూపదీప నైవేద్యాలు ఇస్తలేరు అని నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినవా? నువ్వు మంత్రి అయిన తర్వాత నీ దేవాదాయ శాఖకు నువ్వేం చేసినవు? మహిళల గురించి మాట్లాడినవా? మహిళా మంత్రివై ఉండి బతుకమ్మ చీరలు రాలేదు, బతుకమ్మ చీరల గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? బతుకమ్మ చీరల గురించి మాట్లాడకపోగా తెలంగాణ మహిళా లోకానికి 2500 ఇస్తా అన్న వాటి గురించి మాట్లాడకపోగా పక్క వాళ్ళ సంసారాల మీద మామను కోడలు వంపలేదు అనేసి కోడలకు డైవర్స్ ఇప్పించిండంట మామ. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అండి? కేటీఆర్ గారి మీద నాగార్జున, సమంత ఇదేదో పంపలేదు, అసలు ఆయన అట్లాంటి మాటలు మాట్లాడతారా మంత్రి? ఇవన్నీ రేవంత్ రెడ్డి పొల్యూట్ రాజకీయాలు. రేవంత్ రెడ్డి అక్కడ చెప్పిస్తున్నాడు. కొండా సురేఖ చెప్పింది. కొండా సురేఖ అనేటామె మా దాంట్లో కూడా ఎమ్మెల్యేగా చేసింది. కిక్కురు మనకుండా కూర్చున్నది. అంటే ఒక నాయకుడు ఏ సందర్భంలో మహిళలు మాట్లాడాలి అని పెట్టే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు అట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి అట్లాంటి భాషా ప్రయోగం చేసి మాట్లాడలేదు. మా పార్టీలు ఉన్నంతసేపు బానే ఉన్నది. మరి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిన తర్వాతనే ఏం రోగం పుట్టిందో గనేసి పక్క వాళ్ళ సంసారాల మీద, పక్క వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసి బజార్లో పెడుతున్నది. ఆమెకు ఒక కూతురు ఉంది, మనమరాలు ఉంది. రేపు కర్మ విల్ గివ్ రిటర్న్ అంతే. ఇంకా దాని గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడుకోలేను. అసలు అందులో ఉన్నది మంత్రులు కాదు, వాళ్ళు ఉన్నది ముఖ్యమంత్రి కాదు. ఆ మంత్రులకు ఆ శాఖలను డెవలప్ చేసే అది సోయి లేదు. ఆ మంత్రుల శాఖలకు ఏం జరగాలి, ఏం కావాలి అనేసి వాళ్ళకు సోయి లేదు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల మీద ఆయన ఇచ్చిన హామీల మీద సోయి లేదు. ఓకే, ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే మేడం, 2023లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేసీఆర్ గారికి అహంకారం పెరిగిపోయి 10 ఏళ్లుగా అధికారంలో ఉండి నేను చెప్పిందే జరగాలి, ఎవరి మాట వినకుండా కుటుంబం ఫ్యామిలీ పార్టీ లాగా చేయడం వల్లే ఓడిపోయింది అనే విమర్శలు చాలా ఉన్నాయి. అది అవాస్తవం అండి. కేసీఆర్ గారికి అహంకారం పెరిగితే కళ్యాణ లక్ష్మి ఎక్కడ ఆగలేదు. కేసీఆర్ గారి అహంకారంతో రైతు బంధు ఆగలేదు. కేసీఆర్ అహంకారంతో 1,00,000 రుణమాఫీ ఆగలేదు. కేసీఆర్ గారి అహంకారంతో నీళ్ళు ఆగలేదు, కరెంట్ ఆగలేదు. ఎక్కడికక్కడ ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా పోలేదు. అహంకారం అనేది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు,
కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయన మీద క్రియేట్ చేసి పెట్టినవి తప్ప అదేం లేదు. మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అదే ఆరోపణలు చేశారు. వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఆరోపణ చేయాలి కదా. బయటకు వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పకుండా ఉంటే వీళ్ళకి రేపు పదవులు రావు కదా. మా పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, వేరే పార్టీకి పోయిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళకు మంత్రి పదవులు ఆశిస్తున్నారు కదా. కేసీఆర్ గారి మీద ఏదన్నా ఒక బురద జల్లే రాజకీయాలు చేస్తేనే కదా వాళ్ళ మంత్రి పదవులు వస్తాయి. అదే చేస్తున్నారు వాళ్ళు. అది నమ్మడం ఎట్లా అండి? కేసీఆర్ గారికి అహంకారం లేదు. కేసీఆర్ గారికి ఎప్పటికీ తెలంగాణ ప్రజల కోసమే ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆయన ఒక టేబుల్ మీద కూర్చొని ప్రజలకు ఏం జరుగుతుంది, ఏమైతుంది అనే రాస్తూ ఉంటాడు తప్ప, చదువుతూ ఉంటాడు తప్ప, ఏం చెయ్యాలి రేపు మళ్ళీ వస్తే అనేసి ఉంటాడు తప్ప, వ్యూహాలు చేసుకుంటూ ఉంటాడు తప్ప ఆయనకు అహంకారం అనేది లేదు. కొన్ని తీన్మార్ మళ్ళీ లాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇది క్రియేట్ చేసి పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి అనే అసమర్థ నాయకుడు అహంకారి అని ప్రజలకు తీసుకుపోయిండు. ఇప్పుడు అహంకారి ఎవరు, నియంత ఎవరు, హిట్లర్ ఎవరు అనేది రేవంత్ రెడ్డి అనే ప్రజలకు తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్గా ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్న మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ముఖ్యమంత్రికి కానీ మీరు ఫైనల్గా చెప్పేది ఏంటి మేడం? ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, గుంపు మేస్త్రిగా కాకుండా ముఖ్యమంత్రిగా ప్రజాపాలన అని చెప్పినావు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినావు, ఎమర్జెన్సీ కాలాన్ని తలపించేలా పరిపాలిస్తున్నావు. ఇవన్నిటి కక్షపూరితమైన రాజకీయాలను బంద్ చేసి మీరేం చేయాలంటే తక్షణమే మీరు ఇస్తా అన్న 6 గ్యారంటీలను ప్రజలకు అమలు చేసి చూపించాలి. మీరు చేస్తా అని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండు కేసీఆర్ గారు, అందుకన్నా గొప్పగా చేసి చూపెట్టండి. కానీ మీ రాజకీయ కక్ష కోసం మీకోసం మీరు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించకండి. రియల్ ఎస్టేట్ను డమాల్ మనిపించిండ్రు, వైద్య విద్యాశాఖను డమాల్ మనిపించేసిండ్రు. ఇలాంటివి కాకుండా పాలన మీద పరిపాలన మీద దృష్టి పెట్టి పాలన చెయ్యండ్రి, ప్రజల కోసం పాలన చెయ్యండ్రి. ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 5 ఏండ్ల తర్వాత ఒక్క క్షణం కూడా ఇప్పటికి 10 నెలలలోనే మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఆయన ఏంటిది అని తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లుంటదా, గిదా కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నారు. నీకు ఏదైతే సీటు కట్టబెట్టినావో ఆ పార్టీని నాశనం చేసినావు, నీ సీటుకు వేరే పేరు తీసుకొచ్చినావు. ముఖ్యమంత్రి లెక్క పాలన చెయ్యి, ప్రజలకు ఇస్తా అన్న హామీలను నెరవేర్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ.